టీచింగ్ స్టాఫ్ గురించి కూడా ప్రొఫెసర్ కాసిం గారు అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినారు. మీకే స్వేచ్ఛనిస్తున్నాం, కమిటీ వేసినాం, నియామకాలు ఏ విధంగా చేసుకోవాలనో మీకు అటానమస్గా మీకే ఇస్తున్నాం, మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీకు ఎవరైనా మంత్రులు, ఎంపీలో, ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు చెప్పరు. మీకు ఏదైనా పైరవి పట్టుకొని ఎవరైనా వస్తే నాకు చెప్పండి. వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించుడు కాదు, పైరవి పట్టుకొని వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు ఊడదీసే బాధ్యత నాది. నేను చెప్పను. ఈ వేదిక మీద నుంచి ఆర్ట్స్ కాలేజ్ ముందే మీకు మాటిస్తాను. మీరెవరు వైస్ ఛాన్సలర్లు అయిన వాళ్ళు మీకు కూడా తెలియదు మీరు వైస్ ఛాన్సలర్లు అవుతారు. అవునా కుమార్? ప్రొఫెసర్ కుమార్ గారు మీరు చెప్పండి, మీకు తెలుసా ఆర్ట్స్ కాలేజ్ అవుతారు అని టీవీలో చూసుకున్నారు కదా. గంటా చక్రపాణి గారు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు వైస్ ఛాన్సలర్లు అయింది కూడా వాళ్ళ టాలెంట్ను చూసి, వాళ్ళ కమిట్మెంట్ను చూసి వాళ్ళైతే వీటిని సరిదిద్దుతారని ప్రభుత్వం వాళ్ళని వీసీలుగా నియమించింది. వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క సామర్థ్యం, వాళ్ళకున్న ఆలోచన ఇవన్నీ వాళ్ళని వీసీలను చేసింది.